అయోధ్య నుండి అక్షంతలు అందుకున్నవారు ఇలా చేయండి. జై శ్రీరామ్. అయోధ్య అక్షంతలను మీ గృహాలకు అందచేయడానికి వచ్చిన రామభక్తులను సాధారణంగా ఆహ్వానించి సాంప్రదాయ వస్త్రధారణలతో పవిత్రంగా అయోధ్య అక్షంతలను స్వీకరించండి. మీ ఇంట్లో ముందుగానే సిద్ధం చేసుకున్న అక్షంతలతో కూడిన హారతి పళ్ళెంలో రామభక్తులు ఇచ్చిన అయోధ్య అక్షంతలు కలపండి. ఈ అక్షంతలను జనవరి 22 వరకు పూజా మందిరంలో ఉంచాలి. అలా ఉంచిన ఆ అక్షంతలతో ప్రతిరోజు శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటూ తారక మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు పఠిస్తూ పూజించండి. ఇలా పూజించిన ఈ అక్షంతలను ఏం చేయాలంటే, ఈ అక్షంతలను మనం ఏదైనా వివాహ కార్యక్రమాలు జరుపుకున్నప్పుడు కానీ, లేదంటే నూతన ఇంటి ప్రవేశం చేస్తున్నప్పుడు కానీ, లేదంటే ఏదైనా కార్యక్రమానికి వెళ్ళినప్పుడు కానీ అక్షంతలను ఉపయోగించడం వల్ల ఆ కుటుంబంలో మంచి జరుగుతుందని విశ్వాసం. అంతేకాకుండా ప్రతిరోజు పూజ చేసే మన ఇంటి పూజ గదిలో కూడా వీటిని ఉంచితే మంచిదని ప్రజల నమ్మకం. అలాగే కొన్ని అక్షంతలను బీరువాలో ఉంచండి. ఇలా ఉంచటం వలన సంపద శ్రేయస్సుతో తులతూగుతారని విశ్వాసం. గ్రామస్తులు అందరికీ శ్రీరామతత్వం యొక్క గొప్పతనం వివరిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇక ఈ నెల 22వ తేదీ మధ్యాహ్నం 1 గంటకు ఈ అక్షంతులు ప్రతి ఒక్కరూ వారి తలపై జల్లుకుని శ్రీరాముని ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.